గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మహాభాగ్యం. ఈ రోజు మహాభాగ్యంలో పిన్ హోల్ సర్జరీ గురించి వివరించడానికి గ్లోబల్ హాస్పిటల్ నుండి డాక్టర్ జీపీవి సుబ్బయ్య గారు మనతో ఉన్నారు. దీని గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, అసలు పిన్ హోల్ సర్జరీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఇప్పుడు నార్మల్గా మినిమల్లీ ఇన్వేజివ్ ఆపరేషన్స్ అంటే కీహోల్ ఆపరేషన్స్ అని చెప్పి మీరు వినే ఉంటారు. అంటే కీహోల్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న రంధ్రాలు చేసి చిన్న చిన్న హోల్స్ చేసి ఆపరేషన్స్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇదే మామూలుగా మనం అనుకునే చాలా అడ్వాన్స్ అయిపోయింది సర్జరీ అనుకుంటాం. కానీ దీనికంటే ముందుకెళ్ళి మనం పిన్ హోల్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఈ పిన్ హోల్ ఆపరేషన్ అంటే మనం ఆ కీహోల్ ఆపరేషన్లో చేసే ఆ చిన్న రంధ్రం కూడా చేయమన్నమాట. ఓన్లీ ఒక సూదిని మాత్రమే మనం లోపలికి పంపించి వెన్నులోకి దాని ద్వారా శస్త్రచికిత్సను అంటే ఆపరేషన్ చేయడమే మనం పిన్ హోల్ ఆపరేషన్స్ అంటాం. ఇదేంటంటే నార్మల్గా మనం రకరకాల ఇబ్బందుల్లో చేస్తూ ఉంటాం. ఇప్పుడు కామన్గా మనం చేసే ఇబ్బంది ఏంటంటే మనకి వెన్నులో వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటంటే ఈ డిస్క్ ప్రాబ్లం, ఆ డిస్క్కి సంబంధించిన సమస్యలు. ఇవి ఎక్కువగా నడుములో వస్తూ ఉంటాయి, మెడలో వస్తూ ఉంటాయి. ఇటువంటి కొన్ని వాటిల్లో మనం ఈ పిన్ హోల్ ఆపరేషన్ ద్వారా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే మనం ఆస్టియోపోరోసిస్ సమస్య వినే ఉంటారు. అంటే ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో కాల్షియం తగ్గడం, దానివలన ఎముకలు పెళుసుబారిపోయి చిన్న చిన్న దెబ్బలు తగిలిన ఈ ఎముకలు ఫ్రాక్చర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్రాక్చర్స్ మనకి ఎక్కువగా వెన్నులో జరుగుతూ ఉంటాయి. అంటే 50% ఆస్టియోపోరోసిస్ ద్వారా వచ్చే ఫ్రాక్చర్స్ వెన్నులో వస్తాయి అన్నమాట. ఇటువంటి ఫ్రాక్చర్స్ని కూడా మనం ఈ పిన్ హోల్ పద్ధతి ద్వారా ట్రీట్ చేయడం అనేది ఇప్పుడు మనకి సాధ్యం అవుతుంది. ఓకే, మరి సర్జరీ అనేది లేజర్ ట్రీట్మెంట్ త్రూ జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు పిన్ హోల్ త్రూ చేస్తున్నారు. దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు నార్మల్గా ఈ లేజర్ ఆపరేషన్స్ అని చెప్పి నార్మల్గా మనం చాలామంది చెప్తూ ఉంటారు లేజర్ ఆపరేషన్స్ అని. మేము కూడా వెన్నుకి సంబంధించిన శస్త్రచికిత్సల్లో ఒక 7-8 సంవత్సరాల క్రితం ఈ లేజర్స్ వాడేవాళ్ళం. కానీ ఏంటంటే ఈ లేజర్స్ వలన కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఈ లేజర్స్ ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ చేయడం, ఎక్కువగా అధిక శాతంలో ఈ ఉష్ణోగ్రతని పెంచుతాయి అన్నమాట లోపల. దానివల్ల ఏంటంటే మనకి అనుకున్న దానికంటే చుట్టుపక్కల ఉన్న నార్మల్గా ఉండే ఈ సెల్స్ చనిపోవడం అది జరగచ్చు ఈ లేజర్స్ వలన. దానివల్ల భవిష్యత్తులో ఇతరత్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అందు గురించి మేము దాదాపుగా లేజర్స్ వాడడం అనేది మానేసాం. ఇప్పుడు మనం చెప్తున్న ఇంకొక పిన్ హోల్ డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఈ పిన్ హోల్ ఆపరేషన్స్లో మనం వాడుతుంది ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో చాలా తక్కువ టెంపరేచర్ వస్తుంది. అంటే దాదాపు 35 to 50 degrees సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ రాదు. అదే మనం లేజర్స్ వాడితే దాదాపుగా 275 to 300 degrees సెంటీగ్రేడ్ జనరేట్ అవుతుంది అన్నమాట. సో దీంట్లో చాలా తక్కువ టెంపరేచర్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం అనుకున్నది లోపల మనం క్లియర్గా చేసి బయటికి రాగలుగుతాం. అందువల్ల మనం బ్రీఫ్గా తెలుసుకునే ముందు కాలర్ లైన్లో ఉన్నారు వాసు గారు, ప్రకాశం జిల్లా నుండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి వాసు గారు. మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. వాసు గారు, మీ వయసు ఎంత అండి ముందు చెప్పండి. 37. ఎక్కడ వస్తుందండి నొప్పి? ఇక్కడ ఎక్కువ కూర్చుంటే నడుము దగ్గర వస్తుంది మీకు నొప్పి? కూర్చున్న టైంలో. ఓకే, ఎన్నాళ్ళ నుంచి వస్తుందండి ఇది మీకు? 2-3 సంవత్సరాల నుంచి వస్తుందండి. 2-3 సంవత్సరాల నుంచి వస్తుంది. ఆ నొప్పి మీకు కాళ్ళలోకి రావడం కానీ అట్లా ఏమైనా ఉంటుందండి? ఒట్టి నడుములోనే ఉంటుందా? అదేం లేదండి, కాళ్ళలోకి ఏం లేదు, ఒట్టి నడుము దగ్గర ఎక్కువసేపు కూర్చుంటే వస్తుంది. లేదండి. వాసు గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారండి. ఓకే అండి. సరే, అయితే ఇప్పుడు మీకు ఏమైనా టెస్టులు కానీ ఏమైనా చేశారండి దీని గురించి? చేయలేదండి. ఏమి చేయలేదు? ఎవరికి చూపించలేదండి? టాబ్లెట్ చేసుకుంటా తగ్గిపోతుంది. సరేనండి. ఇప్పుడు వాసు గారు చెప్పిన కంప్లైంట్ మీరు విన్నారు కదా. అంటే నడుము నొప్పి వస్తుంది, ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి ఎక్కువ అవుతుంది. అంటే ఇది దాదాపుగా 3 years నుంచి వస్తుందని చెప్తున్నారు కదండి. కామన్గా ఈ కంప్లైంట్స్ చాలా టిపికల్గా ఉంటాయండి. టిపికల్గా అంటే నడుము నొప్పి వస్తుంది, ఎక్కువసేపు కూర్చున్నా కానీ ఎక్కువసేపు నుంచున్నా కానీ ఈ నడుములో ఉన్న నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది.
ఇది కామన్గా ఈ డిస్క్ సమస్యల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ టైప్ కంప్లైంట్స్ నుంచుంటే ఎక్కువ అవడం, కూర్చుంటే ఎక్కువ అవడం. ఈ డిస్క్కి వచ్చే సమస్యల్లో మనం చూసినట్లయితే ఒక ప్రాబ్లము డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం. అంటే ఈ డిస్క్ అరగడాన్ని, డిస్క్ అరుగుదలని మనం డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాము. దానివల్ల నొప్పి రావడం, ఈ నొప్పి ఎక్కువసేపు కూర్చుంటే ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది అంటే ఈ వాసు గారి కేసులో ఏంటంటే ఇంతవరకు పరీక్షలు చేయించుకోలేదు. ఈ ఇబ్బంది ఏంటంటే మనకు తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం నడుముకి సంబంధించిన ఎక్స్రేలు చేయడం, రెండవది ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మనకి ఈ ఇబ్బంది ఉందా లేదా అనే విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి మనం ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఇది డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అయితే, అంటే డిస్క్ అరుగుదల అయితే, మొట్టమొదటిగా ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎక్సర్సైజులు, ఫిజియోథెరపీ, దాంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం అనేది మనం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిదండి. ఎక్కువసేపు అంటే మేము చెప్పేది ఏంటంటే ఒక అరగంట సేపు కూర్చుంటే 1-2 నిమిషాలు మనం బ్రేక్ తీసుకొని అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని పని చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే డిస్క్ పైన ఒత్తిడి పడకుండా వీళ్ళకి నొప్పి రాకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవడం ఒకటి, ఆ తర్వాత ఆ ఇబ్బంది కన్ఫర్మ్ అయిన తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ అనేది ట్రై చేసి చూస్తాం అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. హలో, వరంగల్ నుంచి శేఖర్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో, నాకు తలకి బాగా నొప్పి పేసు వస్తుంది. శేఖర్ గారు కొంచెం క్లియర్గా చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. తలకి బాగా నొస్తుంది. తల దగ్గర నొప్పి వస్తుందండి. అండ్ తల అంటే ఎక్కడ వస్తుందండి మీకు? తల నాకు ఏమండి? నాకు పేసు వస్తుంది తలకి వల్ల, దాని వల్ల వీక్ ఉన్నాక. తల వీపు దగ్గర, తల నుంచి వీపుకి వరకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇబ్బంది బాగా నొస్తుంది సార్. ఈ ఇబ్బంది ఎన్నాళ్ళ నుంచి వస్తుందండి మీకు? మొన్న ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు తల దగ్గర నుంచి వీపు వరకు వస్తుంది. మీకు చేతుల్లో ఇబ్బందులు కానీ అట్లా ఏమైనా ఉన్నాయండి? చేతిలో ఏమి ఇబ్బంది లేదు. దీని గురించి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇంతవరకు? తీసుకున్నాం డాక్టర్లు. ఎక్స్రేలు మీకు ఏమైనా టెస్టులు చేసి ఇది ఎందువలన వస్తుంది ఏంటి అనేది? వీక్గా ఉండటం వల్ల, వీక్గా ఉండడం వల్ల అని చెప్పి. సరేనండి, ఇప్పుడు ఈయన కంప్లైంట్స్ విన్నారు కదా, అంటే మెడ దగ్గర లేకపోతే తల దగ్గర నుంచి వీపు మధ్య భాగం వరకు నొప్పి వస్తుందని చెప్తున్నారు. దాదాపు అది 2-3 ఇయర్స్ నుంచి వస్తుందండి. ఈ టైప్ కంప్లైంట్స్ మనం రకరకాల ఇబ్బందుల్లో చూడొచ్చండి. ఒకటేంటంటే కామన్గా చూసే ఇబ్బంది, మనకేదన్నా కండరాలకు సంబంధించిన ఇబ్బంది కానీ ఏదన్నా ఉంటే, ఈ కండరాల నొప్పి వలన కూడా మనకి మెడ నొప్పి, భుజాల దగ్గర నొప్పి, ఈ రెక్కల మధ్యలో నొప్పి రావడానికి అవకాశం ఉంది. అదొక ఇబ్బంది అండి. రెండోది ఏంటంటే మెడలోనే ఏదన్నా తేడా ఉంటే, ఇప్పుడు కామన్గా మీరు వినే ఉంటారు ఈ స్పాండిలైటిస్ అనే ప్రాబ్లం వినే ఉంటారు. ఈ స్పాండిలైటిస్ అంటే ఈ మెడలో ఈ డిస్కులు అరగడం కానీ, లేకపోతే వెన్నుపూసలు అరగడం కానీ, ఆ వెన్నుపూసల మధ్య ఉండే జాయింట్స్ అరగడం కానీ, ఈ అన్నిటిని కలిపి మనం కామన్గా స్పాండిలైటిస్ అంటూ ఉంటాం. ఈ స్పాండిలైటిస్ సమస్య ఉన్నా కూడా మెడ దగ్గర నొప్పి రావడం, భుజాల దగ్గర నొప్పి రావడం, ఈ రెక్కల మధ్యలో నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఇబ్బంది ఏంటి అని మనం తెలుసుకోవాలంటే సింపుల్గా ఏంటంటే ఒక ఎక్స్రే తీస్తే మనకి స్పాండిలైటిస్ మార్పులు ఉన్నాయా లేదా అనే విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనా సరే మొట్టమొదటిగా డెఫినెట్గా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మనకి మెడికల్ ట్రీట్మెంట్ తగ్గని పక్షంలో స్పాండిలైటిస్ అనేది ఒకవేళ ఉంటే అప్పుడు మనం మెడకి సంబంధించిన కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం, అలా చేసి ఫిజియోథెరపీ ద్వారా చాలా మందిలో కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, ప్రసాద్ గారు ఫ్రమ్ కాకినాడ నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి ప్రసాద్ గారు, మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు, చెప్పండి. వెన్నుపూస నొప్పిగా ఉంది సార్, పైనుంచి కింద వరకు కూడా ప్రతి పాయింట్ దగ్గర పెయిన్ ఉంది. డాక్టర్ గారు చూపిస్తే ఆయన ఏమన్నారంటే వెన్నుపూస ఎస్ షేప్ లో ఉంటది కదా. అవునండి, అది మీకు ఫ్లాట్ గా ఉంది అని చెప్పారు. మీ వయసు ఎంతండి? నా 33 సార్. 33 ఇయర్స్. ఫ్లాట్గా ఉందని చెప్పారండి. ఎక్కడ ఫ్లాట్గా ఉందంటే నడుము దగ్గర ఫ్లాట్గా ఉందన్నారా, లేకపోతే ఇక్కడ పుంజ దగ్గర కొంచెం అలాగే లోపల నొక్కండి, పైకి ఛాతీ దగ్గరకు వచ్చితే పైకి ఉంటది అన్నారండి. అలా కాకుండా మీకు స్ట్రైట్ గా ఉందండి, అది ఎందుకయిందో ఫిజియోథెరపీ అది చేయించమన్నారు. నేను ఏం చేసినా పెయిన్ మాత్రం అలా ఉంటుంది. సరేనండి, ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈయన కంప్లైంట్ విన్నారు కదా, ఇప్పుడు ఈ ఫ్లాట్గా ఉంది బ్యాక్ అని.
ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం వెన్నుని పక్క నుంచి గమనించినట్లయితే మనకి అది మెడ నుంచి కింద వరకు కొన్ని కర్వేచర్స్ ఉంటాయి. నార్మల్గా దాన్ని మనం ఎస్ షేప్లో ఉంది అని చెప్తాం. కానీ కొన్ని కారణాల వలన దీన్ని నార్మల్ బ్యాలెన్స్డ్ స్పైన్ అంటాం. అంటే ఈ ఎస్ షేప్లో ఉండడం అనేది మనకి నార్మల్ అన్నమాట. కొన్ని కారణాల వలన దీని షేప్ మారచ్చు. మనం ఎక్కువగా అది ముందుకు వంగడం కానీ, అంటే గూనిలాగా రావడం కానీ, లేకపోతే ఈయన చెప్పినట్టు ఫ్లాట్గా అవ్వడం కానీ జరగచ్చు. దీన్ని మేము ఇంబ్యాలెన్స్డ్ స్పైన్, నార్మల్ స్పైన్ ఏంటంటే ఎస్ షేప్లో ఉంటాయి, ఈ షేప్ మారినట్లయితే దాన్ని ఇంబ్యాలెన్స్డ్ స్పైన్ అంటాం. ఇది ఫస్ట్ ఏంటంటే ఎందుకు వచ్చింది అనే ప్రాబ్లం, మనం ఎందుకు వచ్చింది అనేది చూసుకోవాలి. ఇలా బ్యాలెన్స్ ఎందుకు తప్పింది స్పైన్ అనేది. ఓకే అండి, ఎందుకు వచ్చిందో తెలుసుకునే ముందు మహాభాగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.